అన్నపూర్ణ అంటేనే అస్సలు గిట్టని నా కూతురు, ఆ ఇంటికి వెళ్లాలంటేనే 10 సార్లు ఆలోచించే నా కూతురు ఈ మధ్య ఆవిడికి దగ్గరగా ఉంటుంది, ఆవిడతో చనువుగా ఉంటుంది. నేను ఏది చెప్పినా నా మాట కాదనని వేద ఆవిడ దగ్గరికి వెళ్ళొద్దు అని నేను చెప్పినా కూడా అక్కడికే వెళ్తుంది. ఎందుకిలా చేస్తుంది? నా కూతురి మనసులో వేరే ఏం లేదా? నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా? ఇప్పటికే నా భర్తని ఆవిడ గారు గుప్పెట్లో పెట్టుకుంది. ఒక ఆడదానిగా నా భర్త ఎప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటాను, కాని ఆ అదృష్టం నాకు లేకుండా చేసింది. నా కూతురే నా ధైర్యం. ఇప్పుడది కూడా మెల్లమెల్లగా ఆవిడ గారికే చేరువవుతూ నాకు దూరం అయిపోతే ఎలా? నా పరిస్థితి ఏంటి? నేను ఆవిడ కడుపునే పుట్టుంటే బాగుండేది అంటుందేమో. నీ కూతురు నీ చేజారిపోకముందే వేదనే అన్నపూర్ణకి ఎంత దూరంగా పెడితే నీ కూతురు నీకు అంత దగ్గర అవుతుందమ్మా. లేదు, నా కూతుర్ని నేను దూరం చేసుకోకూడదు. నా కూతురు లేకుండా నేను బ్రతకలేను. ఎట్టి పరిస్థితుల్లో వేదాని అన్నపూర్ణని కలవకుండా దూరం చేస్తేనే నా కూతురు నాకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు వేద తనంతటనే అన్నపూర్ణ దగ్గరికి వెళ్తానంటుందేమో. ఖచ్చితంగా ఆవిడకి నా బిడ్డని దూరం చేస్తాను. పాపినేడు గారిని పిలిపించమని చెప్పాను, ఇంకా రాలేదేంటి? వచ్చేస్తున్నారు మేడం.